పర్వాలేదు, ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, నా ఇష్టం, నా జీవితం అన్నట్లు ఏది పడితే అది చేసేసి మనం దేవునికి దూరం అయిపోతున్నటువంటి మనం పరలోక రాజ్యానికి చెందిన వారమని ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి ఏదైనా కూడా చేయగలిగేటువంటి స్వాతంత్రం ఉందని అన్నీ చేసేది కాదు. ఇప్పుడు నీకు ఎవరు అడ్డం లేరని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేది కాదు. నిన్ను ఎవరు అడగట్లేదని ఏది పడితే అది మాట్లాడేది కాదు. నిన్నెవరు పట్టించుకోవట్లేదని, లేకపోతే అడగట్లేదని, నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు ఏది పడితే అది చేసేసి దేవుని రాజ్యానికి పోతానంటే అది కుదరని విషయం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మన పౌరస్థితి ఎక్కడండి? పరలోకం. నీ పరలోకంలోనే నీ యొక్క ముగింపు. అంటే ఇక్కడ ఒకవేళ నీ యాత్ర ఇక్కడ ముగించినా మళ్ళీ నువ్వు చేరాల్సిన గమ్యం ఏంటి? పరలోకం. నీ ఎండింగ్ పరలోకం. నీ స్టార్టింగ్ పరలోకం, నీ ఎండింగ్ పరలోకం. మధ్యలో తాత్కాలికంగా నిన్ను కొంతకాలం ఇక్కడ వదిలేడు, నువ్వు ఎట్ట బతుకుతావు చూద్దామని.